భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ విచ్ఛిన్నకరమైన శక్తులు దేశ ప్రజలను ముక్కలు చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం. వీళ్ళు చేసే పనుల వల్ల బయట రాష్ట్రాలలో పనిచేసే తెలుగు వారికి, తెలంగాణ వారికి నష్టం జరిగేటట్లుగా ఉంది. కారు అడ్డం పెట్టినందుకు మార్వాడి వ్యక్తికి, తెలంగాణ వ్యక్తికి జరిగిన గొడవను పెద్దదిగా భూతద్దంలో చూపిస్తూ హిందువులను విడదీసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. మన దగ్గర ఒక మామూలు వ్యాపారస్తుడు 100 రూపాయల పెట్టుబడిని 2 రూపాయల లాభంతో 2 సార్లు రొటేషన్ చేసి 4 రూపాయల లాభం సంపాదిస్తే, వాళ్ళు మాత్రం రూపాయి లాభంతో అదే పెట్టుబడిని 10 సార్లు రొటేషన్ చేసి 10 రూపాయల లాభం సంపాదించగలరు. అదే మార్వాడీలకి మిగిలిన వాళ్ళకి తేడా. ఈ రోజు మార్వాడి గో బ్యాక్ అన్నారు, రేపు వైశ్యులని, కమ్మోళ్లను, కాపులను, రెడ్డిలను, హిందువులలోని మిగతా కులాలని కూడా అంటారు. ఈ సోది మాటలు మాని చేతనైతే వాళ్ళలాగా వ్యాపారం చేయడం మొదలు పెట్టండి అని సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి వాళ్ళలో 100కి 90 మంది కంపెనీలు ఇచ్చే క్రెడిట్ మీద ఆధారపడి బిజినెస్ చేస్తే, వాళ్ళలో 100కి 90 మంది కంపెనీలకు ముందస్తు పేమెంట్స్ చేసి ఎక్కువ డిస్కౌంట్ పొందుతారు. ఎక్కువ డిస్కౌంట్ అంటే ఎక్కువ లాభం. ఈ విషయం బిజినెస్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తాము సంపాదించే దాంట్లో ఖచ్చితంగా కొంత గోరక్షణ, ధర్మం కోసం ఖర్చు పెడతారు మార్వాడీలు. వాళ్ళలో వాళ్ళకి ఎన్ని ఉన్నా కష్ట సమయాలలో ఒకరికొకరు కలిసి ఉంటారు. చిన్న వయసు నుండే వ్యాపారంలో ఉంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. తాము చేసే పని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళ మీద వదిలేసి జల్సాల కోసమైతే తిరగరు. అవసరమైతే వాళ్ళ పనిలో వాళ్ళు గుమస్తాలుగా చేయడానికి సిగ్గుపడరు. వీలైనంత వరకు తమ వాళ్ళలోనే కొందరిని సాయంగా పెట్టుకుని వాళ్ళని తిరిగి వ్యాపారస్తులుగానే చేస్తారు. వారి ఐక్యత, వారి కట్టుబాట్లు, వారి జీవన విధానం, వారి అంకిత భావం, వారి కష్టించే తత్వం, వారి ఆచారాలు, వారి సాంస్కృతిక జీవనంలో సగమైన ఆచరించి చూపించండి అని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వారికి ప్రత్యేక కట్టుబాట్లు ఉంటాయి. వాటిని 5 ఏళ్ల పిల్లాడు నుండి 80 ఏళ్ల ముసలాడి వరకు ఆచరిస్తారు. పెద్దల పట్ల పిల్లలు గౌరవంగా ఉంటారు, సాంప్రదాయం పాటిస్తారు. అంతేకాకుండా హుందాగా గౌరవంగా ఉంటారు. వయసులో పెద్దవాళ్ల ముందు పిల్లలు గొంతు ఎత్తరు. కనీసం పెద్దవాళ్ళ ఎదురుగా కూడా నడవరు. వెనుక నుండి వెళ్తారు, అంతేకాని వాళ్ళని దాటుకుంటూ నడవరు. పెద్దలు కనబడగానే గౌరవంగా కాళ్లకు నమస్కరిస్తారు. ఇంటిళ్ళ పాది వ్యాపారంకు అంకితమవుతారు. వాళ్ళని గో బ్యాక్ అనే వాళ్ళు నెల రోజులు కూడా వారిలాగా సాత్వికంగా కట్టుబాట్లతో బ్రతకలేరు. వారికున్న ఆత్మగౌరవం, వారికున్న దేశభక్తి అపారం. ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు లేదా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూడరు. ప్రతి ఒక్కరూ వ్యాపారంలోనే బతుకుతారు. చిన్న వయసు నుండి కష్టపడే తత్వం అలవాటు చేసుకుంటారు. మార్వాడి వాళ్ళు వాళ్ళ గురించి గర్వంగా చెప్పుకునే జహా జహా నా పహుచే బయల్ గాడి వహా వహా పహుచే మార్వాడి. ఎడ్ల బండికి కూడా వెళ్ళలేని చోటికి మార్వాడీలు వెళ్ళగలరు. వెళ్ళి వ్యాపారాలు కూడా చేయగలరు. నిజానికి మార్వాడి గో బ్యాక్ అనేది తెర వెనుక నుంచి పాకిస్తాన్ ప్రేమికుల జిహాదీల ప్లాన్. కానీ మార్వాడి గో బ్యాక్ అంటూ ముందుండేది మాత్రం మన వాళ్ళే. హైదరాబాద్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అన్ని పాకిస్తాన్ ప్రేమికులతో, జిహాదీలతో నిండిపోయాయి. వారి జనాభా పెంచుకుంటూ పోతున్నారు. కమ్మరి, కుమ్మరి, నాయి, బ్రాహ్మణ, కంసాలి, వడ్రంగి, దోబి అన్ని మన కుల వృత్తులలో పూలు, పాలు, పండ్లు, మెకానిక్లు, హోటళ్లు అన్ని వ్యాపారాలలో వాళ్ళే ఉన్నారు. కానీ ఇవేవి ఈ మార్వాడి గో బ్యాక్ అనే వాళ్లకు కనపడకపోవడం చాలా ఆశ్చర్యకరం. మనలో, మన సంస్కృతిలో, మన దేశంలో భాగమైన మార్వాడీలను, గుజరాతీలను, రాజస్థానీలను గో బ్యాక్ అనే ఈ పెద్ద మనుషులకు మన దేశంలో వ్యాపారం చేసి పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్లను గో బ్యాక్ రోహింగ్యా అని కానీ, అక్రమంగా నివసించే బంగ్లాదేశీలను గో బ్యాక్ అని కానీ, పెద్దమ్మ తల్లి గుడిని కూలిస్తే ప్రశ్నించే ధైర్యం ఉందా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మార్వాడీలు లేకపోతే పాకిస్తాన్ ప్రేమికులు, జిహాదీలు అతి బలమైన ఆర్థిక శక్తిగా మారతారు. ఆ తరువాత పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహకు కూడా అందవు. రాజ్యాంగ వ్యతిరేకమైన గో బ్యాక్ నినాదం ఎత్తుకుని మనకు నచ్చని వారిని తరిమేస్తూ పోతే చివరికి మిగిలేది శూన్యమే.
ఈ విభేదాలకు ముగింపు పలికి నిజమైన శత్రువులను, పాకిస్తాన్ ప్రేమికులను, జిహాదీలను గుర్తించి వారి మీద పోరాడటానికి మనమంతా ఒకటిగా నిలబడాలి. మన బలం మన ఐక్యతలో ఉంది. మన బలం మన ఐక్యతలో ఉంది. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడటం కాదు, వారి కృషి నుండి పాఠాలు నేర్చుకొని మనమంతా కలిసికట్టుగా ఎదగడం, అదే నిజమైన దేశభక్తి. దేశం ఒకటే, మనము ఒకటే. జై హింద్.